నుంచి ఎగ్జిట్ అవ్వండి దయచేసి. వెలమల్ల కావ్య, ఎం సాయి శ్రావణ్, తీసుకున్నారు. ఎస్పీఎస్ సోదర్ ఎం ఇంద్ర, జి కోమలి, పి ఏ వందన, శ్రీనివాసరావు టీ ప్లీజ్, ఎం శ్రీనివాసరావు, పల్లి హారిక, దేవ్ కుసుమ, కె సుదర్శన టీ ప్లీజ్, జి అన్నమయ్య, జి అన్నమయ్య, అందవరపు లావణ్య, ఎన్ నాయని, పి సహదేవ్, ఆర్ నేహ, నిమిష, ఎండ హర్షవర్ధన్, ఉషా, పి గణేష్, కె సుమలత, భారతి, కె లోకేశ్వరి, పి అజయ్ కుమార్, బరాబర్ గీతిక, ఎం అంబుజూరి, ఈ రోజు నేను ఎమ్మెల్యే అయ్యా. అదే నేను బయట స్టేట్స్కి వెళ్ళి ప్రాజెక్ట్స్ చేయకపోతే నాకు హిందీ వచ్చేది కాదు, ఇంకా ఏదో ఒడిశా అదర్ లాంగ్వేజెస్ అలవాటు అయ్యేది కాదు, ఒక్క నేచర్ అర్థం అలవాటు అయ్యేది కాదు, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో అలవాటు అయ్యేది కాదు. నా ఊర్లో జాబు లక్కీగా గోల్డెన్ కోఆర్డినేటర్ అని అప్పుడు ఒక ప్రాజెక్ట్ వచ్చింది. కోల్కతా, ముంబై, చెన్నై, ఢిల్లీ, ఈ 4 సిటీ, చెన్నై టు కోల్కతా NH5, ఇప్పుడు 16 అది రావడం మనకు పనికొచ్చింది. సో దాంట్లో నేను సేవ్ అయిపోయి బతికేసాను 20 సంవత్సరాలు. సో మీరు మళ్ళీ ఎందుకు చెప్తున్నారో వినండి, అయినా భరించండి. క్రిటిసైజ్ చేస్తారు సీనియర్స్ ఎవరైనా అక్కడ ఎంప్లాయీస్, అయినా మీరు ఇది క్రిటిసైజ్ చేసినా మీరు ఏం మాత్రం కనకొద్దు పెనకొద్దు. కష్టపడి అందరూ వెళ్తారు కదా, ఈ ఆఫర్ లెట్స్ వెళ్తారా? దీనికంటే బెటర్ ఆఫర్ వస్తే వెళ్ళిపోండి. మళ్ళీ ఆల్వేస్ బెటర్ ఆఫర్కి వెళ్ళిపోవాలి, కానీ ఖాళీగా ఉండొద్దు. ఈ ఆఫర్ పట్టుకుని వెళ్ళిపోయి అక్కడి నుండి మీరు ట్రై చేసుకోండి, చదువుకోండి, మీకు ఏం కావాలో చేయండి అనేది నా విన్నపం. ఇది ఒక్కటే 3 పాయింట్స్ మీకు 3 పాయింట్స్. నెంబర్ 1, వెళ్ళి జాయిన్ అవ్వండి, కొన్నాళ్ళ పాటు చేయండి. నెంబర్ 2, వెళ్ళి జాయిన్ అవ్వండి, కొన్నాళ్ళ పాటు చేయండి. నెంబర్ 3, వెళ్ళి జాయిన్ అవ్వండి, కొన్నాళ్ళ పాటు చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ ఈ ఆపర్చునిటీస్ ఉపయోగించుకొని ఎంతో కొంత మీ లైఫ్లో ఇది తోడ్పాటు ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ సిన్సియర్గా పొద్దున్న నుండి ఇప్పటి వరకు ఈ గోల్ రీచ్ అవ్వడం కోసం మీరందరూ కష్టపడి సెలెక్ట్ అయినందుకు వన్స్ అగైన్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.